హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్, మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మనం మోటరోలా నుంచి MOTOROLA AmphisoundX అనే ఒక సౌండ్ బార్ అని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ది బడ్జెట్ సౌండ్ బార్ అనమాట. ఈ వీడియోలో మీకు దీన్ని మీరు పర్చేస్ చేయొచ్చా లేదా, ఈ ప్రైస్కి వాల్యూ ఫర్ మనీయా కాదనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థరోగా 1 వీక్ టెస్ట్ చేశాక మాత్రమే నేను మీకు మీ ముందుకైతే ఈ రివ్యూ తీసుకొచ్చాను. వెదర్ ఇట్ ఈస్ మూవీస్ కానీ, సౌండ్స్ కానీ, బ్లూటూత్ ద్వారా కానీ, ఆర్క్ ద్వారా కానీ అన్నీ టెస్ట్ చేశాక మాత్రం మీకు ఈ రివ్యూ అయితే ప్రొడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్లీ దీని ప్రైస్ చూసినట్లయితే మనకి ఆఫర్స్లో 5,000 అలా ఉంటుందన్నమాట. బట్ రెగ్యులర్గా చూస్తే మనకి 6,000 రూపాయలు ఉంటుంది. సో మన రివ్యూ అనేది 6,000 రూపాయలకి తీసుకోవచ్చు అనే దాని మీద ఉంటుంది. ఎందుకంటే ఆఫర్స్ కొన్నిసార్లు ఉంటాయి, కొన్నిసార్లు ఉండవు. సో 6,000 అనేది మన ప్రైస్, మెయిన్ జడ్జ్మెంట్ ప్రైస్ అనమాట. సో ఫస్ట్లీ మనం దీని గురించి మాట్లాడుకుంటే దీని యొక్క బాక్స్ కంటెంట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ బాక్స్ కంటెంట్ చూసినట్టయితే మన బాక్స్లో వచ్చేసి పవర్ కార్డ్ ఉంటుంది, అండ్ అలానే మనకి ఒక రిమోట్ అయితే ప్రొవైడ్ చేశారు, అండ్ అలానే మనకి ఒక ఆక్స్ కేబుల్ ప్రొవైడ్ చేశారు, అండ్ యూజర్ మాన్యువల్ కూడా చూడడానికి ఉంటుంది, అండ్ వాల్ మౌంట్ కిట్ కూడా మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి ఓవరాల్గా బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే మాత్రం. అండ్ డిజైన్ విషయానికి వస్తే డిజైన్ మీరు చూడొచ్చు, చాలా అంటే చాలా స్లిమ్ డిజైన్ అనమాట. అంటే మీకు మరీ పెద్దగా అయితే లేదు. సో దీనివల్ల బెనిఫిట్స్ ఉంటాయి, లాసెస్ ఉంటాయి. బట్ ఆఫ్ కోర్స్ ఇది మీకు 2.1 సౌండ్ బార్ కాబట్టి ఓకే అని చెప్పుకోవచ్చు. మీకు చిన్నగా ఉంటుంది, చాలా పోర్టబుల్గా ఉంటుంది. ఒకవేళ మీరు 32 ఇంచెస్ టీవీస్ లేదా 43 ఇంచెస్ టీవీస్ అనుకుంటే మాత్రం ఇది మీకు సూటబుల్ అయితే అవుతుంది డిజైన్. సో సౌండ్ బార్ అయితే చిన్నగా ఉంటుంది, అండ్ అఫ్ కోర్స్ మీకు సబ్ ఊఫర్ కూడా చాలా పోర్టబుల్గా, సింపుల్గా చిన్నగా ఉంటుంది అన్నమాట. సో చిన్నగా ఉంది కదా అని చెప్పేసి తక్కువ అంచనా వేయకండి. పిట్ట కొంచెం కూతగనం అని చెప్పేసి విన్నారు కదా, ఎప్పుడన్నా వినే ఉంటారు. సో అట్లాంటిది అన్నమాట ఇది వచ్చేసి. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం బిల్డ్ క్వాలిటీ ఏదైతే ఈ సౌండ్ బార్కి గ్రిల్ ఇచ్చారో ఇది నాట్ సో గ్రేట్. ఇది కొంచెం నా యూనిట్లో అయి ఉండొచ్చాం కానీ, బట్ ఇది అంత గొప్పగా అయితే లేదు. గట్టిగా అంటే మీకు బెండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఎక్సెప్ట్ దట్ ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బెటర్ ఉంది. అండ్ సబ్ ఊఫర్ బిల్డ్ క్వాలిటీ కూడా గుడ్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ నాకు ఎటువంటి ఇష్యూ అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ ఇక రిమోట్ ప్రొవైడ్ చేసిన రిమోట్లో ఆప్షన్స్ కనుక మనం చూసినట్లయితే బేస్ కంట్రోల్ చేసుకోవచ్చు, అండ్ ట్రబుల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, నెక్స్ట్ ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. మనకి ఈక్వలైజర్ మోడ్స్ కనుక మనం చూసినట్లయితే నెంబర్ ఆఫ్ ఈక్వలైజర్ మోడ్స్ ప్రొవైడ్ చేశారు, అండ్ మూవీ మోడ్ కూడా ఒకటైతే ప్రొవైడ్ చేశారు అనమాట. బాగుంది రిమోట్ అనేది, సింపుల్గా కావాల్సిన ఆప్షన్స్ అన్ని బేస్ అండ్ ట్రబుల్స్ కంట్రోల్స్ ఇచ్చారు కాబట్టి గుడ్ ఎనఫ్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం మనకి రేర్ సైడ్ చూస్తే సౌండ్ బార్కి ఫస్ట్లీ మనకి సబ్ ఊఫర్ అవుట్ ఉందన్నమాట. దీనికి మనం కనెక్ట్ చేసినట్లయితేనే బేస్ వస్తుందన్నమాట, ఏదైతే సబ్ ఊఫర్ వైర్ ఉందో ఆ వైరు. అండ్ ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆక్స్ అనమాట, ఆడియో ఇన్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మీరు ఆక్స్ కేబుల్ పెట్టుకొని మీరు సాంగ్స్ అయితే ఇనుకోవచ్చు 3.5 mm జాక్ ద్వారా. అండ్ ఆప్టికల్ అవుట్పుట్ అయితే ఉంది, అండ్ అలాగే మనకి ARC సపోర్ట్ ఉందన్నమాట, అంటే HDMI ARC. అది లేకపోతే నా వీడియో సౌండ్ బార్ వేస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలానే DC ఇన్ అయితే ఉంది. ఒకవేళ మీరు USB కనెక్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీకు సైడ్కి అయితే ప్రొవైడ్ చేశారు USB అనేది. ఇక్కడ మీకు కంట్రోల్స్ కూడా చూడడానికి ఉంటే బటన్స్ అనేవి ఆన్ ఆఫ్, ప్లే పాజ్, సౌండ్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఇవన్నీ కూడా మీకు చూడడానికి అయితే ఉంటాయి. ఇది ఓవరాల్గా పోర్ట్స్ విషయానికి వచ్చినట్లయితే. అండ్ ఇక ఓవరాల్గా దీన్ని అవుట్పుట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది మనకి 100 వాట్స్ RMS అవుట్పుట్తో వస్తుందన్నమాట. అండ్ ఏదైతే సౌండ్ బార్ ఉందో సౌండ్ బార్లో వచ్చేసి మనకి 2.5 ఇంచెస్ ట్వీటర్స్ అయితే యూజ్ చేశారన్నమాట, 2 కూడా స్పీకర్స్ అనేది. ఈచ్ వన్ వచ్చేసి మనకి 25 వాట్ అవుట్పుట్తో వస్తుంది. మనకి సబ్ ఊఫర్ అనేది 50 వాట్ అవుట్పుట్తో వస్తుంది. 6.5 ఇంచెస్ సబ్ ఊఫర్ అయితే యూజ్ చేశారు. సో మోర్ ఎవర్ ఈ స్పెసిఫికేషన్స్ వీటన్నిటిని పక్కన పెడితే స్ట్రైట్ అవే సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం మెయిన్గా ఫస్ట్లీ అందరికి వచ్చే డౌట్ బేస్ అనమాట. సో బేస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం వెరీ వెరీ హై బేస్. సో బేస్లో ఎక్కడ మిమ్మల్ని ఇదైతే నిరాశ అయితే పరచదు. అండ్ ట్రబుల్స్ కూడా చాలా హైగా ఉన్నాయి, అండ్ వినసొంపుగా ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లం అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. వోకల్స్ క్లియర్గా ఉన్నాయి, అండ్ వాల్యూమ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో మీకు ఇది చూసినంత చిన్నగా అయితే లేదు. సౌండ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ సౌండ్ అయితే ఇది మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఓవరాల్గా వాల్యూమ్ కూడా మీకు లోయర్ వాల్యూమ్లో కూడా మీకు బేస్ అయితే వినగలుగుతారు. కొంచెం ఒక 15 to 20% వాల్యూమ్లో కూడా లిటిల్ బిట్ బేస్ అయితే మీరు వినగలుగుతారన్నమాట, ఒకవేళ స్మాల్ రూమ్లో కనుక మీరు వింటున్నట్లయితే. అండ్ ఇందులో ఏం ప్రాబ్లం లేదంటే మాత్రం ఎవ్రీథింగ్ బాగుంది. ఇన్స్ట్రుమెంటల్స్ అనేది ఇంకా కొంచెం క్లియర్గా తీసుకురావచ్చు. ఇన్స్ట్రుమెంటల్స్ అనేది కొంచెం లిటిల్ బిట్ మీకు అది కూడా మ్యూజిక్లో లిటిల్ బిట్ క్లమ్జీ అనిపిస్తుంది. బట్ మూవీస్ చూసేటప్పుడు మాత్రం మీకు ఎటువంటి ఇష్యూ అయితే మీకు పెద్దగా చూడడానికి ఉండదు. సో వీళ్ళు ఆఫర్ చేసే ప్రైస్కి ఖచ్చితంగా సౌండ్ క్వాలిటీ అనేది కొంచెం బెటర్ తీసుకొచ్చారని అయితే చెప్పొచ్చు. అండ్ దీనికంటే బెస్ట్ ఉన్నాయా లేవా అని మీకు ఒక డౌట్ ఉంటే మాత్రం బెస్ట్ అనేది ఉంది. బట్ ఇది రైట్ నేను వీడియో షూట్ చేసే టైంకి అది నాకు 5,000కి వస్తుంది, కానీ లేటర్ అని అది వస్తుందో రాదో నాకు తెలియదు. రెగ్యులర్ ప్రైస్ 8,500. సో అందుకని ఈ ప్రైస్ పాయింట్కి దీన్ని పర్చేస్ చేయొచ్చు అంటే మాత్రం
ఖచ్చితంగా కన్సిడరబుల్ అనేది చెప్పగలను. సో మరీ తీసేసేంత వర్స్ట్ క్వాలిటీ అయితే ఇందులో లేదు. మ్యూజిక్లో లిటిల్ బిట్ క్లమ్జీ, అది కూడా మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేయరు అనుకుంటే మాత్రం, మీకు బేస్ అనేది హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. బట్ కొన్నిసార్లు మాత్రం ఒక విషయం చెప్తున్నాను, బేస్ అనేది కొన్ని సందర్భాల్లో మీకు ఈవెన్ దో ట్రబుల్స్ అండ్ వాల్యూమ్ ఓవరాల్ ఆడియోని కూడా బేస్ అనేది డామినేట్ చేస్తుంది. అంత బేస్ అయితే వస్తుంది, టూ మచ్ బేస్ అయితే ఇందులో మీకు చూడడానికి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు బేస్ అనేది హైయెస్ట్ ప్రయారిటీ అయితే మాత్రం దీన్ని ఖచ్చితంగా దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదు మీకు బ్యాలెన్స్డ్ ఆడియో కావాలి, బేస్ ఎక్కడ డామినేట్ చేయకూడదు అనుకుంటే మాత్రం దెన్ ఇది మీకు సూటబుల్ అయితే కాదు. బ్యాలెన్స్డ్ ఆడియో అయితే ఉండదు, బేస్ అనేది లిటిల్ బిట్ హయ్యర్ సైడ్ అయితే ఉంటుంది, అదైతే చూసుకోండి. ఇన్స్ట్రుమెంటల్స్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండని అయితే నాకు అనిపించింది. ఓవరాల్గా 1 year వారంటీతో వస్తుంది, బ్లూటూత్ 5.0తో వస్తుంది. బ్లూటూత్ టెస్ట్ చేశాను, రేంజ్లో నాకు ఎటువంటి మేజర్ ఇష్యూ అయితే అబ్జర్వ్ చేయలేదు. మోస్ట్లీ నేను ఇంట్లో ఎక్కడ నుండి ప్లే చేసినా సరే నాకు రేంజ్లో అయితే ఎక్కడ ఇష్యూ అయితే రాలేదు. ఓవరాల్గా రైట్ నో నేను వీడియో చేసే టైంకి ఆఫర్స్లో 5,000కి వస్తుంది. 5,000కి అయితే దీన్ని కన్సిడర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అండ్ లేటర్ అనేది మీకు 6,000 అయితే ఉంటుంది. 6,000కి కూడా మీకు బేస్ అనేది హైయెస్ట్ ప్రయారిటీ, మోర్ ఓవర్ ట్రబుల్స్, ఇన్స్ట్రుమెంటల్స్ అనుకుంటే మాత్రం స్టిల్ మీరు దీన్ని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇది నా రివ్యూ అనేది. దీనికంటే బెటర్ ఏమైనా ఉందా లేదా అనుకుంటే మాత్రం ఆల్రెడీ మన ఛానల్లో చాలా సౌండ్ బార్ రివ్యూస్ అయితే వచ్చున్నాయి అండ్ కొన్ని రాబోతున్నాయి. అండ్ త్వరలోనే మీకు ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు. ఒకవేళ ఇది లేట్గా అప్లోడ్ చేస్తే నేను ఏం చేశానంటే అన్ని సౌండ్ బార్స్ని సైడ్ బై సైడ్ కంపేర్ చేసి 1 week కంపారిజన్ వీడియో కంప్లీట్ అయ్యాక మీకు నేను ఈ వీడియో అయితే తీసుకొచ్చాను. ఈ వీడియోలో ఏది బెటర్ ఏంటి అనేది అయితే నేను ఇక్కడ చెప్పలేను, ఎందుకంటే ప్రైజెస్ అనేది చేంజ్ అవుతున్నాయి. సో కంపారిజన్ వీడియోలో మీకు క్లియర్గా వస్తుంది. కంపారిజన్ వీడియో అవుట్ అయితే మాత్రం ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, లేదా కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. అక్కడ నుంచి కంపారిజన్ వీడియో చూడండి, మీకు ఏది పర్చేస్ చేయాలనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇది నా ఓవరాల్ మోటోరోలా AmphisoundX యొక్క రివ్యూ అనమాట. సింపుల్ 1 word వర్డిక్ట్ అంటే బేస్, హెవీ బేస్ అండ్ బేస్ మీకు ఆడియోని డామినేట్ చేస్తుంది. ఈ ఇన్స్ట్రుమెంటల్స్ కూడా ఇంప్రూవ్ ఖచ్చితంగా చేయాలి. ఇవన్నీ చూసుకోండి. నేను చెప్పింది క్లియర్గా అర్థమైందని అయితే అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని సౌండ్ బార్ రివ్యూస్, టీవీస్ రివ్యూస్, ల్యాప్టాప్ రివ్యూస్ ఇవేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, టంగును కొట్టేసేయండి. ఎప్పుడైతే నేను వీడియో పెడతానో అక్కడ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. నేను థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.